సో గైస్ ఆపరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఆల్వేస్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన టాపిక్ ఏది? జాబ్ అలొకేషన్. ఆల్వేస్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన టాపిక్ జాబ్ అలొకేషన్. జస్ట్ దీన్ని మీరు చాలా స్పీడ్గా రివైజ్ చేయాలంటే ఎలా రివైజ్ చేయాలనేది ఈ క్లాసెస్తో నేర్చుకుంటాం. సో బికాజ్ మనకి ఎగ్జామ్కి ముందు హార్డ్లీ 1 డే గ్యాప్ దొరుకుతుంది గట్టిగా మాట్లాడితే, కరెక్టా? గ్రూప్ వైజ్ రాస్తున్నప్పుడు. సో ఆ 1 డేలో మనం టాపిక్స్ అన్నిటిని ఎలా కవర్ చేయాలి, ఏ పాయింట్స్ని హైలైట్ చేయాలనేది మాత్రమే మనము ఈ బూస్టర్ క్లాసెస్ అన్నింటిలో నేర్చుకుంటాం. ఆల్మోస్ట్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇలాగే ఉంటుంది, ఓకేనా? మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేస్తూ కాన్సెప్ట్ కవర్ అవుతుంది ఆల్మోస్ట్ అంతా కూడా. సో మెయిన్ కాన్సెప్ట్ని హైలైట్ చేస్తూ వితిన్ 1 డేలో ఆర్ వితిన్ షార్ట్ టైంలో ఎంటైర్ కాన్సెప్ట్స్ని ఎలా రివైజ్ చేయాలనేది ఇక్కడ నేర్చుకుంటాం. సో జాబ్ అలొకేషన్. సో సింపుల్గా జాబ్ అలొకేషన్లో ఏముంటుంది? పర్టికులర్గా ఒక పర్సన్, ఒక ఎంప్లాయీకి ఏ జాబ్ని అపాయింట్ చేయాలి, ఏ జాబ్లో అపాయింట్ చేయాలనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఖచ్చితంగా ఒక ఎంప్లాయీకి 2 జాబ్స్ ఇవ్వచ్చా? గైస్ మీరే చెప్పాలి. ఒక ఎంప్లాయీకి 2 జాబ్స్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. 2 మెంబర్స్కి ఒక జాబ్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. అంటే డెఫినెట్గా ఏముండాలి? ఒక ఎంప్లాయీ ఒకే జాబ్ ఉండాలి. 1 ఎంప్లాయీ 1 జాబ్. బట్ ఎలా? కాస్ట్ని బేస్ చేసుకొని ఇవ్వాలా? ఎంప్లాయీస్కి జాబ్ కాస్ట్ని బేస్ చేసుకొని ఇవ్వచ్చు. నథింగ్ బట్ ఒక 3 పర్సన్స్ వస్తే ఎవరు తక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి జాబ్ ఇవ్వచ్చు. ఇది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి? ఎవరికి స్కిల్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది కూడా పాసిబిలిటీ ఉంది. బట్ ఇలా ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. మరి ఇన్ని ఫ్యాక్టర్స్లో ఈ జాబ్ ఎవరికి ఇవ్వాలనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనం జాబ్ అలొకేషన్లో ప్యూర్లీ ఫినాన్షియల్ టర్మ్స్ గురించి మాట్లాడతాము. మెయిన్గా కాస్ట్ రెవెన్యూని బేస్ చేసుకొని జాబ్ని ఎవరికి అపాయింట్ చేయాలని డిసిషన్ తీసుకుంటాం. నథింగ్ బట్ దాని ఇంప్లాయిడ్ మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్గా మిగతా స్కిల్ సెట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాన్స్టెంట్ అని అజంప్షన్ తీసుకుంటాం. నథింగ్ బట్ మన జాబ్కి వచ్చిన పర్సన్స్ ఎవరు? అందరూ కూడా ఈక్వల్లీ ఎడ్యుకేటెడ్, ఈక్వల్లీ స్కిల్డ్, ఈక్వల్లీ సేమ్ నాలెడ్జ్ ఆఫ్ పీపుల్ వచ్చారు. వాళ్ళల్లో కాస్ట్ని బేస్ చేసుకొని ఆ రెవెన్యూని బేస్ చేసుకొని ఈచ్ జాబ్కి ఎవరిని అపాయింట్ చేయాలనేది మనం డిసైడ్ అవుతాం. క్లియర్? సో ఇందులో ఓవరాల్గా ఎన్ని స్టెప్స్ ఉంటాయి జాబ్ అలొకేషన్లో? మనకు 7 స్టెప్స్ ఉంటాయి. బట్ బిఫోర్ దట్ 7 స్టెప్ ఒకసారి చూద్దాం. ఈచ్ జాబ్ షుడ్ బి అలొకేటెడ్ బేస్డ్ ఆన్ డిఫికల్టీ ఆఫ్ ది జాబ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఎంప్లాయీ. సో జాబ్ డిఫికల్టీని బేస్ చేసుకొని యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ ఎఫిషియన్సీని బేస్ చేసుకొని మాత్రమే ఒక పర్సన్ని ఒక జాబ్లోకి అపాయింట్ చేస్తాం. ఓన్లీ 1 జాబ్ ఈజ్ టు బి అలొకేటెడ్ టు 1 పర్సన్ బై 1 పర్సన్. ఆ 1 పర్సన్ ఎవరు? ఎంప్లాయీని హైర్ చేయాలి. ఎవరు హైర్ చేస్తారు? హెచ్ఆర్ హైర్ చేస్తారు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇన్ జనరల్ అలొకేషన్ షుడ్ బి రిజల్ట్ ఇన్ 4 ఫ్యాక్టర్స్ వెరీ ఇంపార్టెంట్ మనకు ఈ ఎంటైర్ చాప్టర్లో. ప్రాఫిట్స్ అయితే ఏం చేస్తాం మనం? మ్యాక్సిమైజ్. ప్రొడక్షన్ అయితే మ్యాక్సిమైజ్. గైస్ ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రాఫిట్స్ అయితే ఏం చేస్తాం? ప్రొడక్షన్ అయితే, కాస్ట్ అయితే, ప్రొడక్షన్ అయితే హవర్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడక్షన్ అయితే మినిమైజ్. సో సింపుల్ చెప్పాలంటే కాస్ట్ని మినిమైజ్ చేయాలి, ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేయాలి, టైంని మినిమైజ్ చేయాలి, ప్రొడక్షన్ అయితే నెంబర్ ఆఫ్ యూనిట్స్ని అయితే మ్యాక్సిమైజ్ చేయాలి. సో ఓవరాల్గా జాబ్ అలొకేషన్లో మనము ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ 7 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ బ్లైండ్ రూల్ ఏంటి? 7 స్టెప్ ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా రిక్వైర్డ్ కండిషన్ ఏంటి? ప్రాబ్లమ్ షుడ్ బి గైస్ 7 స్టెప్స్ ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఏమై ఉండాలి? మినిమైజేషన్ ప్రాబ్లం అయి ఉండాలి. మినిమైజేషన్ ప్రాబ్లం. ఒకవేళ మ్యాక్సిమైజేషన్ అయితే ఏం చేయాలి? దాన్ని మినిమైజేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవుతున్నారు అప్పుడే, మ్యాక్సిమైజేషన్ అంటున్నారు. ఆన్సర్ మ్యాక్సిమైజేషన్ కాదు. ద ప్రాబ్లం షుడ్ బి మినిమైజేషన్. ఒకవేళ ప్రాబ్లం మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం అయితే ఏం చేయాలి? మినిమైజేషన్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఏ స్టెప్లో కన్వర్ట్ చేసుకోవాలి? ఫస్ట్ స్టెప్పా సెకండ్ స్టెప్పా? ఫస్ట్ స్టెప్. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఏం చెక్ చేస్తాం మనము? ప్రాబ్లం అనేది వాడు ఇచ్చిన క్వశ్చన్ అన్నది మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమా, మినిమైజేషన్ ప్రాబ్లమా అన్నది ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ మినిమైజేషన్ ప్రాబ్లం అనుకోండి, ఇష్యూ లేదు. ఎందుకు? 7 స్టెప్స్ని ఫాలో అవ్వాలంటే మనం ఉండాల్సింది ఏంటి? మినిమైజేషన్. కాబట్టి ఇష్యూ లేదు. ఒకవేళ మ్యాక్సిమైజేషన్ అంటే ఏం చేయాలి? మినిమైజేషన్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? గైస్ యూ షుడ్ ఇన్వాల్వ్. అందరూ ఆన్సర్ చెప్పాలి. హైయెస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని ప్రతి ఎలిమెంట్ నుంచి రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. సో మినిమైజేషన్. వన్స్ మనం మ్యాక్సిమైజేషన్ ఉన్న ప్రాబ్లమ్ని మినిమైజేషన్గా కన్వర్ట్ చేసిన తర్వాత డెఫినెట్గా ఒక వర్డ్ యూస్ చేయాలని చెప్పాను. ఏంటది? ఇట్ ఈజ్ ఏ ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్. డెఫినెట్గా ఆ వర్డ్ని మనం మెన్షన్ చేయాలి కన్వర్ట్ చేసిన తర్వాత. సో స్టెప్ 1 ఏం చేస్తున్నాం? చెక్ వెదర్ ద ప్రాబ్లమ్ ఈస్ ఆస్క్డ్ ఫర్ మినిమైజేషన్ ఆర్ మ్యాక్సిమైజేషన్.
నోట్ దట్ ద గివెన్ స్టెప్స్ ఆర్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ మినిమైజేషన్ ప్రాబ్లమ్స్. సో మినిమైజేషన్ ప్రాబ్లమ్ అంటే ఎలాంటి కన్వర్షన్ అవసరం లేదు, అదర్వైజ్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు మినిమైజేషన్. ఇఫ్ కాస్ట్ మ్యాట్రిక్స్ ఈస్ గివెన్ దెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ సెట్ టు బి మినిమైజేషన్ ప్రాబ్లమ్. అలా కాకుండా ప్రాఫిట్ మ్యాట్రిక్స్ ఇచ్చారంటే ద ప్రాబ్లమ్ ఈజ్ సెట్ టు బి మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమ్. సింపుల్, కాస్ట్ అయినా టైం అయినా మినిమైజ్ చేయాలి, ప్రాఫిట్స్ అయినా నంబర్ ఆఫ్ యూనిట్స్ అయినా మ్యాక్సిమైజ్ చేయాలి. క్వశ్చన్లో మనకు క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఇచ్చిన డేటా అన్నది యూనిట్సా, ప్రాఫిట్సా, కాస్టా, సంథింగ్ ఇంకా వేరేది ఏదైనా క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ద ఆబ్జెక్టివ్ని బేస్ చేసుకుని స్టెప్ 1 ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. మినిమైజేషన్ ఇస్తే డైరెక్ట్గా స్టెప్ 2కి ప్రొసీడ్ అయిపోవచ్చు. ఒకవేళ మ్యాక్సిమైజేషన్ ఇస్తే ఖచ్చితంగా ఏం చేయాలి, కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇఫ్ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమ్ ఈజ్ గివెన్ దెన్ కన్వర్ట్ ఇంటూ మినిమైజేషన్ ప్రాబ్లమ్. ఎలా కన్వర్ట్ చేస్తాం? సెలెక్ట్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఫ్రమ్ ద మ్యాక్సిమం ఎలిమెంట్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. సింపుల్గా ఏం చేయాలి, ఎంటైర్ మ్యాట్రిక్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, హైయెస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. హైయెస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని ఓన్లీ ఆ రో ఆ కాలం నుంచే లెస్ చేయాలా, ఎంటైర్ మ్యాట్రిక్స్ నుంచి లెస్ చేయాలా? ఎంటైర్ మ్యాట్రిక్స్లో ప్రతిదాన్ని లెస్ చేస్తూ రావాలి. గైస్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు నెక్స్ట్ స్టెప్ రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్లు వస్తాయి. అందులో పర్టికులర్ రోలో మాత్రమే రెడ్యూస్ చేస్తాం, పర్టికులర్ కాలం మాత్రమే రెడ్యూస్ చేస్తాం. బట్ కన్వర్షన్ ప్రాసెస్లో ఎంటైర్ మ్యాట్రిక్స్ నుంచి రెడ్యూస్ చేస్తాం. గుర్తున్నాయి కదా పాయింట్స్, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో వన్స్ మనం కన్వర్ట్ చేయగానే ద రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్ ఆర్ ఆపర్చునిటీ లాస్ట్ మ్యాట్రిక్స్. డెఫినెట్గా ఈ వర్డ్ని మీరు హైలైట్ చేయాలి. ద రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్ ఆర్ ఆపర్చునిటీ లాస్ట్ మ్యాట్రిక్స్. బికాజ్ ఎప్పుడైతే మీరు క్వశ్చన్లో ఉన్న డేటాను బేస్ చేసుకొని మీరు కొత్త మ్యాట్రిక్స్ ఫ్రేమ్ చేస్తారో ఖచ్చితంగా కొత్త మ్యాట్రిక్స్ మీరు ఏమి ఇవ్వాలి, నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ ఇవ్వకుండా మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వకూడదు. కాబట్టి ఇక్కడ కన్వర్ట్ చేసిన నేమ్ ఏమవుతుంది, ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్. స్టెప్ 2, చెక్ వెదర్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్. మనకు ఇందులోనూ బ్యాలెన్స్డ్ వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ మ్యాటర్లో కూడా బ్యాలెన్స్డ్ వస్తుంది. అక్కడ బ్యాలెన్స్ అవ్వాలంటే ఏం చేయాలి, గుర్తుందా, మర్చిపోయారా? ట్రాన్స్పోర్టేషన్. సరే చూద్దాం, అక్కడ మీకు గుర్తు లేదంటే నెక్స్ట్ కాన్సెప్ట్ అదే కాబట్టి చూద్దాం. బట్ ఇక్కడ అట్లీస్ట్ ఇది గుర్తుందా, బ్యాలెన్స్ చేయాలి. వేటిని బ్యాలెన్స్ చేయాలి, నంబర్ ఆఫ్ రోస్ని, నంబర్ ఆఫ్ కాలమ్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఒకవేళ రో తక్కువ ఉన్న, కాలం తక్కువ ఉన్న ఏం చేయాలి, డమ్మీ రో కానీ డమ్మీ కాలం కానీ డెఫినెట్గా మీరు యాడ్ చేయాలి. సో డమ్మీ రోని డమ్మీ కాలంని వేటితో యాడ్ చేస్తారు అంటే ఏ నెంబర్స్తో, జీరోస్తో యాడ్ చేయాలి. సో ఇఫ్ ద నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ దెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ సెట్ టు బి బ్యాలెన్స్డ్. దట్ ఈస్ నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్. మనం మెయిన్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు, క్వశ్చన్స్ ఆన్సర్ సాల్వ్ చేస్తున్నప్పుడు నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అని రాయాలా, లేదా డిఫరెంట్ నేమ్ యూస్ చేయాలి ఏదైనా. లెట్స్ సే జాబ్స్, ఎంప్లాయీస్ ఇచ్చారు మనకి. ఇప్పుడు స్టెప్ 2 చేస్తున్నాం బ్యాలెన్సింగ్. నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అని రాయొచ్చా, రాయకూడదు. ఏమని రాయాలి, నంబర్ ఆఫ్ జాబ్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. గుర్తుంది కదా, హైలైట్ చేయించాను ఆ వర్డ్స్ అన్ని కూడా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ రాయొద్దు. ఏం రాయాలి, నంబర్ ఆఫ్ జాబ్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. మనకి చెప్తారు అది జాబ్స్ రిలేటెడా లేకపోతే వేరే ఇష్యూ రిలేటెడ్ అన్నది. సింపుల్గా హారిజెంటల్ ఏమున్నాయి, వర్టికల్గా ఏమున్నాయి, వాటన్నిటిని బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా, రో వైజ్ ఏమున్నాయి, కాలం వైజ్ ఏమున్నాయి. అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ నాట్ బ్యాలెన్స్డ్. ఇన్ సచ్ కేసెస్ డమ్మీ కాలం ఆర్ డమ్మీ రో విల్ యాడెడ్ విత్ జీరోస్. జీరోస్తో డమ్మీ రోస్ని కానీ డమ్మీ కాలమ్స్ని కానీ ఫిల్ చేయాలి. స్టెప్ 3 అల్టిమేట్గా ఏంటి, రో మినిమైజేషన్. రో మినిమైజేషన్లో ఏం చేస్తాం, ఈచ్ రోలో ఉన్న హైయెస్ట్ నెంబరా లీస్ట్ నెంబరా, హైయెస్ట్ నెంబర్ తీసుకొని లీస్ట్ నెంబర్ మైనస్ చేస్తాం. వై హైయెస్ట్, ఎగిరిపోయింది కాన్సెప్ట్. మినిమం ఎలిమెంట్, ఇది చాలు కదా ఎగ్జామ్లో ప్రాబ్లం అంతా రాంగ్ అవడానికి. మనం లాస్ట్ టైం ఒక సజెస్టెడ్ ఆన్సర్ తీసుకుని చూపించాక గుర్తుందా, సర్టిఫైడ్ కాపీస్. చిన్న చిన్న మిస్టేక్సే ఏమవుతాయన్ని, ఆన్సర్స్ అంతా ఎగిరిపోతాయి. ప్రాసెస్ తప్ప, ప్రాసెస్ మొత్తం కరెక్ట్ చేశారు కానీ చేసిన చిన్న మిస్టేక్ ఏంటి, అక్కడ వాల్యూస్ రాంగ్ తీసుకోవడము. ఇలా మ్యాక్సిమైజ్ చేయాల్సిన దగ్గర మినిమైజ్ చేయడం, మినిమైజ్ చేయాల్సిన దగ్గర మ్యాక్సిమైజ్ వాల్యూ తీసుకుంటే మీకు ఆల్రెడీ స్టెప్ 7లో బ్యాలెన్స్ అవ్వదు, డౌటే లేదు, స్టెప్ 7లో బ్యాలెన్స్ అవ్వదు. బట్ సమ్ టైమ్స్ మీ లక్ బాగుంటే బ్యాలెన్స్ అవుతుంది, బట్ మార్క్స్ రావు. సో రో మినిమైజేషన్ నేమ్లోనే ఉంది, మినిమైజేషన్. అలాంటప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, లీస్టా హైయెస్టా, లీస్ట్. సెలెక్ట్ ఎ రో ఇన్ దట్ మ్యాట్రిక్స్, ఫైండ్ అవుట్ ద మినిమం ఎలిమెంట్ ఇన్ దట్ రో, దెన్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ దట్ రో ఓన్లీ. ఖచ్చితంగా ఆ రోలో మాత్రమే ఎలిమినేట్ చేయాలి. గైస్ ఎందుకు ఓన్లీ మినిమం నెంబర్నే సెలెక్ట్ చేసుకుంటాం, మినిమం నెంబర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం,
ఇప్పుడు మన దగ్గర ఉన్న మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్? కాస్ట్ మ్యాట్రిక్సా, ప్రాఫిట్ మ్యాట్రిక్సా? స్టెప్ 3లో వచ్చేది ఏది? కాస్ట్ మ్యాట్రిక్సా, ప్రాఫిట్ మ్యాట్రిక్సా? కాస్ట్ మ్యాట్రిక్స్. కాస్ట్ మ్యాట్రిక్స్లో లీస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆ లీస్ట్ నెంబర్ని 0 చేస్తే మన దాంట్లో ఇండికేషన్ ఏంటి? ఆ జాబ్ని ఆ ఎంప్లాయీకి అపాయింట్ చేయొచ్చని. కరెక్టా? ఆ పర్సన్కి అపాయింట్ చేయొచ్చని. నథింగ్ బట్ ఎవరైతే తక్కువ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన దగ్గర నుంచి వాళ్ళకి జాబ్ అపాయింట్ చేస్తున్నట్టు. వాటి ఇండికేషన్ ఎలా పెట్టుకుంటాం? ఇక్కడ 0గా చేసుకుంటాం. 0 అంటే దాని మీనింగ్ ఏంటి? కంపేర్ టు అదర్ ఎలిమెంట్స్ తక్కువ కాస్ట్ అవుతుందని. కాబట్టి లీస్ట్ నెంబర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మనం. క్లారిటీ వస్తుందా? 0 చేస్తున్నారని దాని మీనింగ్ ఏంటి? దిస్ పర్సన్ మే బీ సూటబుల్ టు దిస్ జాబ్. మేబీ, ఎందుకంటే ఆ మేబీ అనే వర్డ్ కన్ఫామ్గా ఎక్కడ అవుతుంది? లాస్ట్ 7th స్టెప్లో అవుతుంది. కరెక్టా? అంతవరకు మేబీ ఈ పర్సన్కి అపాయింట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకు? కంపేర్ టు అదర్ ఎంప్లాయీస్ తక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి. 0 చేసుకుంటున్న ఇంటెన్షన్ అర్థమైందా? లీస్ట్ నెంబర్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలో క్లారిటీ వచ్చిందా? నేమ్లోనే ఉంటుంది రో మినిమైజేషన్, కాలమ్ మినిమైజేషన్. యూ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ మినిమమ్ ఎలిమెంట్. సో రిపీట్ ద ప్రాసెస్ ఫర్ ఆల్ అదర్ రోస్. ఖచ్చితంగా ప్రతి ప్రాసెస్కి రిపీట్ చేయాలి. మిగతా రిమైనింగ్ రోస్ అన్నిటికీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. లీస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి, ప్రతి ఎలిమెంట్ నుంచి రెడ్యూస్ చేయండి. ఆ రోలో మాత్రమే. 0 in each row indicates, ఇదే చెప్తున్నా, 0 in each row indicates that job can be allocated to respective employee and other positive values in that row indicates extra time taken by employee. లెట్స్ సే ఇప్పుడు మనం రో వైస్ చేసినప్పుడు 102 వచ్చింది అనుకోండి. 102 0 వచ్చిందని దాని మీనింగ్ ఏంటి? కంపేర్ టు ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ తక్కువ కాస్ట్ని ఛార్జ్ చేస్తున్నాడు. కాబట్టి ఆ పర్సన్కి మనము ఎక్స్ట్రా జాబ్ అలొకేట్ చేయొచ్చు. మరి 1, 2 ఏం రిప్రజెంట్ చేస్తాయి? ఒకవేళ ఆ జాబ్ని మీరు ఫస్ట్ పర్సన్కి ఇస్తే 1 రూపీ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్కి ఇస్తే 2 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. మరి మీకు ఎక్స్ట్రా కాస్ట్ అవ్వాలా? కాస్ట్ సేవింగ్లో ఉండాలి. మనం మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయాలి కాబట్టి కాస్ట్ సేవింగ్. 0 ఏది ఉంటే దాన్ని కన్సిడర్ చేయాలి. క్లియర్? సేమ్ ప్రాసెస్ కాలమ్ మినిమైజేషన్కి కూడా అప్లై చేస్తాం. కాలమ్ మినిమైజేషన్లో ఏం చేస్తాం? ఈచ్ కాలంలో ఉన్న మినిమం నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాం, మినిమైజ్ చేస్తాం. సో అల్టిమేట్గా లాస్ట్ స్టెప్ కూడా సేమ్. గైస్ నాకు ఇంకో డౌట్ వచ్చింది. స్టెప్ 3, స్టెప్ 4 రో మినిమైజేషన్, కాలమ్ మినిమైజేషన్ కదా. ఫస్ట్ మనం కాలమ్ మినిమైజేషన్ చేయొచ్చా? ఫస్ట్ కాలమ్ మినిమైజేషన్ చేయొచ్చా, చేయకూడదా? అల్టిమేట్లీ చేయొచ్చు. కానీ హెడ్డింగ్ మీరు రో మినిమైజేషన్ రాసి మరి కాలమ్ మినిమైజేషన్ చేయొద్దు. మోస్ట్ డేంజరస్. చాలామంది చేసే మిస్టేక్లో ఇదొకటి. హెడ్డింగ్ ఏమో రో మినిమైజేషన్ రాస్తారు, బట్ ఆన్సర్ ఎత్తేస్తారు కాలమ్ మినిమైజేషన్ చేస్తారు. సో చేయకూడదు అట్ ఎనీ కాస్ట్. అట్ ఎనీ కాస్ట్ అది రిపీట్ అవ్వకుండా చూసుకోండి గైస్. జస్ట్ 1 minute. రికార్డింగ్ ఆన్ చేస్తాం కదా. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ రో మినిమైజేషన్, కాలమ్ మినిమైజేషన్. లెట్స్ సే స్టెప్ 3 రో మినిమైజ్ చేశాను, స్టెప్ 4 కాలమ్ని మినిమైజ్ చేశాను. స్టెప్ 4లో నేను ఒక రో మ్యాట్రిక్స్ ఇన్పుట్గా తీసుకోవాలి కదా. ఆ మ్యాట్రిక్స్ స్టెప్ 3 నుంచి తీసుకోవాలా, స్టెప్ 1 నుంచి తీసుకోవాలా? నా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. స్టెప్ 3 రో మినిమైజేషన్ చేశాను, స్టెప్ 4 కాలమ్ మినిమైజేషన్ చేయాలి. కాలమ్ మినిమైజేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా నాకు ఒక మ్యాట్రిక్స్ కావాలి కదా. ఆ మ్యాట్రిక్స్ అనేది స్టెప్ 3 నుంచి తీసుకోవాలా, స్టెప్ 1 నుంచి తీసుకోవాలా? షూరా? అల్టిమేట్లీ స్టెప్ 3 నుంచే తీసుకోవాలి. మరి స్టెప్ 1కి వెళ్ళొద్దు, రో మినిమైజ్ చేయాలి కదా అని చెప్పేసి ఫస్ట్ నుంచి సాల్వ్ చేయొద్దు. మరి స్టెప్ 3లో వచ్చిన ఆన్సరే స్టెప్ 4లో కూడా రావాలి డెఫినెట్గా. సో రో మినిమైజేషన్, కాలమ్ మినిమైజేషన్, ఇంకా అల్టిమేట్గా మన మెయిన్ ఈ ప్రాబ్లం మొత్తంలో క్రక్స్ పాయింట్ అంతా కూడా ఈ ఆప్టిమాలిటీ టెస్ట్లోనే ఉంటుంది. ఆప్టిమాలిటీ టెస్ట్లో మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి? డ్రా మినిమమ్ లైన్స్ టు కవర్ మ్యాక్సిమమ్ జీరోస్. సో మీరు ఏదర్ రో వైజ్ చూడొచ్చు, కాలమ్ వైజ్ చూడొచ్చు. ఎక్కడైతే మ్యాక్సిమం జీరోస్ ఉన్నాయో ఆ జీరోస్ని కవర్ చేస్తూ లైన్ డ్రా చేయడానికి ట్రై చేయాలి. అది కూడా ఎన్ని లైన్స్ డ్రా చేయాలి? మినిమం లైన్సా, మ్యాక్సిమం లైన్సా? మినిమం లైన్సే డ్రా చేయాలి. బట్ జీరోస్ ఎన్ని కవర్ అవ్వాలి? మ్యాక్సిమం కవర్ అవ్వాలి. మ్యాక్సిమం మీన్స్ అన్ని జీరోస్ కవర్ అవ్వాలి. చూద్దాం, ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం అది కూడా. డ్రా మినిమం లైన్స్ టు కవర్ మ్యాక్సిమం జీరోస్. ఇఫ్ నంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ దెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ సెట్ టు బీ ఆప్టిమల్. ఒకవేళ నంబర్ ఆఫ్ లైన్స్, ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ రెండు ఈక్వల్ అయ్యాయంటే ప్రాబ్లమ్ ఈజ్ సెట్ టు బీ ఆప్టిమల్. అదర్వైజ్ ఏం చేయాలి? స్టెప్ 6 వెళ్ళాలి. స్టెప్ 6 ఏంటి? ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. సో ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్లో ఏం చేయాలో కూడా చూద్దాం. బట్ స్టెప్ 5లో మాత్రం నంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయ్యేలా చూడాలి. ఇన్ అదర్ కేసెస్ ద సొల్యూషన్ ఈజ్ సెట్ టు బి నాట్ ఆప్టిమల్. ఇఫ్ సొల్యూషన్ ఈజ్ నాట్ ఆప్టిమల్ దెన్ స్టెప్ 6 ఈజ్ టు బి ఫాలో. ఇఫ్ ద సొల్యూషన్ ఈజ్ ఆప్టిమల్ దెన్ స్టెప్ 6 విల్ నాట్ అపియర్. అక్కడ నంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చిందంటే స్టెప్ 6 అనే కాన్సెప్ట్ ఉండదు, ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. మ్యాట్రిక్స్ని ఎప్పుడు ఇంప్రూవ్ చేయాలి?
నంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ కానప్పుడు మాత్రమే స్టెప్ 6 వస్తుంది. స్టెప్ 6 ఏంటి అల్టిమేట్గా? ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్లో గైస్ ఒకసారి రిపీట్ చేయండి అప్ టు 5 స్టెప్స్ వరకు. స్టెప్ 1 ఏంటి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్. స్టెప్ 2 బ్యాలెన్సింగ్. స్టెప్ 3 రో మినిమైజేషన్. స్టెప్ 4 లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఆప్టిమాలిటీ టెస్ట్. ఆప్టిమాలిటీ టెస్ట్ సక్సెస్ అయిందనుకోండి స్టెప్ 6 వస్తుందా? సక్సెస్ కాకపోతే స్టెప్ 6 వస్తుంది. సో స్టెప్ 6లో మనకు మెయిన్గా 3 టర్మినాలజీస్ క్లియర్గా గుర్తుండాలి. ఏదేది? మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ ఒకటి, కవర్డ్ ఎలిమెంట్ ఒకటి, ఇంటర్సెక్షన్ పాయింట్ ఒకటి. మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్, కవర్డ్ ఎలిమెంట్, ఇంటర్సెక్షన్ పాయింట్. మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ అంటే ఏంటి? మీరు స్టెప్ 5లో ఆప్టిమాలిటీ టెస్ట్ చేస్తుంటారు కదా, అందులో లైన్స్ డ్రా చేస్తుంటారు కదా, ఆ లైన్స్ ఏ ఎలిమెంట్స్ మీద అయితే డ్రా చేయలేదో వాటన్నింటిని ఏమంటాం? అన్కవర్డ్ ఎలిమెంట్స్. సో సింపుల్గా చెప్తున్నా, మనం లైన్స్ వేటి మీద అయితే డ్రా చేయలేదో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని ఏమంటాం? అన్కవర్డ్ ఎలిమెంట్స్. ఏ వేటి మీద అయితే డ్రా చేస్తుంటామో వీటిని ఏమంటాం? కవర్డ్ ఎలిమెంట్స్. మనము రో వైజ్ డ్రా చేస్తాము, కాలం వైజ్ డ్రా చేస్తాం కదా. ఖచ్చితంగా రో వైజ్ కాలం వైజ్ డ్రా చేసినప్పుడు ఏదో ఒక పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతాయి, కరెక్టా? క్రాస్ కనెక్ట్ అవుతాయి. ఆ పాయింట్స్ ఏమంటాం? ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఇప్పుడు ఈ 3 పాయింట్స్కి 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అన్కవర్డ్ ఎలిమెంట్స్కి ఒక ట్రీట్మెంట్ ఉంది, కవర్డ్ ఎలిమెంట్స్కి ఒక ట్రీట్మెంట్ ఉంది, ఇంటర్సెక్షన్ పాయింట్కి ఒక ట్రీట్మెంట్ ఉంది. అన్కవర్డ్ ఎలిమెంట్స్ గురించి ట్రీట్మెంట్ ఇచ్చే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ అన్కవర్డ్ ఎలిమెంట్స్లో మినిమం పాయింట్ని ఐడెంటిఫై చేయాలి. అన్కవర్డ్ ఎలిమెంట్స్ గురించి మనం ట్రీట్మెంట్ ఇచ్చే ముందు అసలు ఈ అన్కవర్డ్ ఎలిమెంట్స్ మొత్తం మీద ఏది ఐడెంటిఫై చేయాలి? మినిమం ఎలిమెంట్. ఈ మినిమం ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని ప్రతి అన్కవర్డ్ ఎలిమెంట్ నుంచి ఏం చేయాలి? సబ్ట్రాక్షనా, అడిషనా, రిమైనింగ్ సేమా? సబ్ట్రాక్ట్ చేయాలి. ఏ దాని నుంచి? అన్కవర్డ్ ఎలిమెంట్ నుంచి. కవర్డ్ ఎలిమెంట్ నుంచి రిమైన్ సేమ్. ఇంటర్సెక్షన్ పాయింట్ అయితే యాడ్ చేయాలి. సో అన్కవర్డ్ ఎలిమెంట్ నుంచి ఎందుకు రెడ్యూస్ చేస్తున్నాం? టు గెట్ 1 more 0. ఎందుకంటే 1 more 0 వస్తే మనకి ఇంకో లైన్ డ్రా చేసుకునే స్కోప్ వస్తుంది కదా. లెట్సే మన నార్మల్గా ఎలా ఉంటుందంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ 5 ఉంటే నంబర్ ఆఫ్ లైన్స్ 4 వస్తాయి. ఇంకొక లైన్ రావాలంటే ఏం చేయాలి? మనం ఇంకో 0 క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం? లీస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ అన్కవర్డ్ ఎలిమెంట్ నుంచి లీస్ట్ నెంబర్ని రెడ్యూస్ చేయండి. ఏదో ఒక ఎలిమెంట్ 0 అవుతుంది కదా. అప్పుడు మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్స్ దగ్గర వాల్యూ 0 అవుతుంది. అప్పుడు ఇంకొక లైన్ డ్రా చేసుకునే స్కోప్ వస్తుంది కదా మనకి. సో చాలా జాగ్రత్త చేయాలి ఈ స్టెప్ మాత్రం. మీరు 3 లైన్స్ దగ్గర డ్రా చేసే స్కోప్ ఉన్నప్పుడు 4 లైన్స్ దగ్గర డ్రా చేసి 4/4 మ్యాట్రిక్స్ మ్యాచ్ అయిందని చెప్పేసి స్టెప్ 6 ఎగరగొట్టి డైరెక్ట్గా స్టెప్ 7కి మూవ్ ఆన్ అయ్యారా, సొల్యూషన్ అనేది ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అక్కడ. అంటే అపాయింట్ చేయలేరు, పర్టికులర్ జాబ్కి పర్టికులర్ పర్సన్ అపాయింట్ చేయలేరు. ఎలా తెలుస్తుంది అపాయింట్ చేయలేమని? ఒక జాబ్కి 2 persons రిమైనింగ్ ఉండడమో ఆర్ ఒక పర్సన్కి 2 jobs రిమైనింగ్గా ఉండడమో అలా అవుతుంది. అంటే ఆటోమేటిక్ దాని మీనింగ్ ఏంటి? ప్రాబ్లమ్ని ఎక్కడో రాంగ్ చేసాం. మోస్ట్లీ ఎక్కడ రాంగ్ చేస్తాం? ఆప్టిమాలిటీ టెస్ట్. ఒకవేళ ఆప్టిమాలిటీ టెస్ట్ పర్ఫెక్ట్గానే చేశారా అనుకుంటే, ఒకవేళ కన్వర్షన్ ప్రాబ్లం అయితే మ్యాక్సిమం నెంబర్ కాకుండా మినిమం నెంబర్ సెలెక్ట్ చేసుకోండి మేబీ మీరు. ఆర్ రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్లో మినిమం నెంబర్ కాకుండా మ్యాక్సిమం నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. ఈ మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనము స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఒక్క చిన్న ఎలిమెంట్ మీరు రాంగ్ చేసినా సరే ఆటోమేటిక్గా ప్రాబ్లం మీద మొత్తం ఎఫెక్ట్ చూపిస్తుంది, ప్రాబ్లం మొత్తం మీద ఎఫెక్ట్ పడుతుంది. లెట్స్ సే 7 స్టెప్స్ ఉన్నాయి కదా. ఇది 7 marks క్వశ్చన్ అనుకుందాం. స్టెప్ 1 కరెక్ట్ చేశారు, స్టెప్ 2 కరెక్ట్ చేశారు, స్టెప్ 3 కరెక్ట్ చేశారు. స్టెప్ 4లో మనకు కాలం మినిమైజేషన్లో ఒక ఎలిమెంట్ రాంగ్గా చేశారు, ఒక్క ఎలిమెంటే. స్టెప్ 3 వరకు కరెక్టే, స్టెప్ 4లో అంతా కరెక్ట్గానే చేశారు. మేబీ 10 తీసుకోవాల్సిన దగ్గర 0 తీసుకున్నారు అనుకుందాం. 1 మిస్ అయింది. 10 తీసుకోవాల్సిన దగ్గర 0 తీసుకున్నారు. స్టెప్ 4 అలాగే సాల్వ్ చేశారు. స్టెప్ 5 చేశారు, స్టెప్ 6 చేశారు, స్టెప్ 7 చేశారు. అంతా కరెక్ట్గానే వచ్చింది ఇంకా ఆన్సర్ అంతా. ఎన్ని మార్క్స్ పడతాయి ఇప్పుడు చూపించారు? లాస్ట్ టైం సజెస్టెడ్ ఆన్సర్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయి? 3 marks మాత్రమే వస్తాయి. ఎందుకు? స్టెప్ వైజ్ మార్కింగ్ కాబట్టి. స్టెప్ 3 వరకు వాల్యూస్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా. మరి స్టెప్ 4, స్టెప్ 5, 6, 7 మిగతా 4 కూడా రైటే. బట్ 4 marks వేస్తాడా? వేయడు. ఎంతవరకు అయితే మీరు కరెక్ట్ ఆన్సర్ చేశారో వాల్యూస్ మిస్ అవ్వకుండా అంతవరకు మాత్రమే వేస్తాడు. సో ఎన్ని మార్క్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 7? ఇక్కడ 3 marks వస్తాయి. సో కాబట్టి ఎలిమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ ఎలిమెంట్ కూడా అట్ ఎనీ కాస్ట్ మిస్ అవ్వకూడదు. ఓకేనా? సో స్టెప్ 6 మరి ఇంకోసారి రిపీట్ చేయండి. టోటల్గా 3 ఎలిమెంట్స్ ఏమేమి మనకి? అన్కవర్డ్ ఎలిమెంట్స్, కవర్డ్ ఎలిమెంట్స్, ఇంటర్సెక్షన్ పాయింట్స్. అన్కవర్డ్ ఎలిమెంట్స్కి ఏం చేయాలి? మైనస్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. కవర్డ్ ఎలిమెంట్స్కి నో చేంజ్. ఇంటర్సెక్షన్ పాయింట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి మరి ఏం చేయాలి? సేమ్ ఆప్టిమాలిటీ టెస్ట్.
డ్రా మినిమం లైన్స్ టు కవర్ మ్యాక్సిమం జీరోస్ని కవర్ అయ్యేలా చూసుకోవాలి. వన్స్ అవి రెండు మ్యాచ్ అయ్యాయి అంటే అల్టిమేట్గా ప్రాబ్లమ్ ఈజ్ సెట్ టు బి ఆప్టిమల్ అసైన్మెంట్లో మెయిన్గా మనకు డ్రా చేసుకున్న తర్వాత ఆఫ్ అయిందా, ఇప్పుడే ఆఫ్ అయిందా, మరి అప్పుడే చెప్పాలి కదా. గ్రీన్ లైట్ పడలేదు కదా, రెడ్ పడింది. ఒకసారి సార్ పిలవండి, మేబీ బ్యాటరీస్ అయిపోయింటాయి. మల్లికార్జున సార్ పిలవండి. సార్ వచ్చేంత వరకు స్టెప్ 7 చూద్దాం. స్టెప్ 7లో ఏం చేయాలి, మనం ఆప్టిమాలిటీ టెస్ట్ వచ్చిండం కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎంత ఉంటుందో జీరోస్ కూడా అన్నీ ఉంటాయి ఇప్పుడు, కరెక్టా. మరి ఏ జీరోని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ జీరోని బ్లాక్ చేయాలి. ఫస్ట్ ఏ జీరోని సెలెక్ట్ చేసుకోవాలి, లెట్స్ సే రో వైజ్ అవ్వచ్చు, కాలం వైజ్ అవ్వచ్చు. మ్యాక్సిమం జీరోస్ ఉన్న రోని సెలెక్ట్ చేసుకోవాలా, లీస్ట్ జీరోస్ ఉన్న రోని సెలెక్ట్ చేసుకోవాలి. లీస్ట్ జీరోస్ ఉన్న రోని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మేబీ రో వైజ్ వెళ్తున్నాము, రో వైజ్ ఒక జీరోని సెలెక్ట్ చేసామంటే ఇమీడియట్గా చేయాల్సిన స్టెప్ ఏంటి, అదే కాలంలో ఉన్న జీరోస్ని బ్లాక్ చేయాలి. క్లారిటీ వస్తుందా. మనం రో వైజ్ సెలెక్ట్ చేసుకున్న రో వైజ్ చూస్తున్నప్పుడు ఒక జీరోని సెలెక్ట్ చేసుకుంటే కాలం వైజ్లో ఉన్న జీరోస్ని ఏం చేయాలి, బ్లాక్ చేసేయాలి. ఒకవేళ కాలం వైజ్లో ఉన్న జీరోస్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ రెస్పెక్టివ్ రోలో ఉన్న జీరోస్ని ఏం చేయాలి, బ్లాక్ చేయాలి. మేబీ 1 0 అవ్వచ్చు, 2 0s అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. ఇది నార్మల్గా వచ్చే సినారియో. కొన్ని సినారియోస్లో ప్రతి రోలోనూ 2 0s వస్తాయి, ప్రతి కాలంలోనూ 2 0s వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తాం అంటే సింగిల్ జీరో వచ్చిందనుకోండి, డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేసేసి మిగతాది బ్లాక్ చేసేయచ్చు. బట్ ప్రతి రోలోనూ 2 0s, ప్రతి కాలంలో 2 0s వస్తే ఏం చేయాలి, జీరోస్ లెట్స్ సే 0 0 4 5 3 ఇది రో అనుకుందాం, ఓకేనా. నేను ఒక జీరోని బ్లాక్ చేయాలంటే 2 0s ఉన్నాయి ఇక్కడ. మరి 2 0sలో ఫస్ట్లో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, దేన్ని బ్లాక్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అల్టిమేట్గా ఈ రెస్పెక్టివ్లో కాస్ట్ ఎంత ఉంది, ఈ రెస్పెక్టివ్ జీరో దగ్గర కాస్ట్ ఎంత ఉంది చూడండి. లెట్స్ సే కాస్ట్ ఇది 15, ఇది 20 ఉందనుకోండి. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేయాలా, సెకండ్ ఇది సెలెక్ట్ చేయాలా. ఇక రావట్లేదు కదా, 8 కాసేపు 8 చెప్పారా. ఐ థింక్ బ్యాటరీస్ పోయినట్టున్నాయి, బ్యాటరీస్ వేయాలి. అక్కడ బటన్ ఉందో చూడండి ఒకసారి, ఆన్ చేసే బటన్ ఉంటుంది, ఒకసారి ప్రెస్ చేయండి. సింబల్ ఉంటుంది ఆల్రెడీ. లేదే గ్రీన్ లైట్ పడలేదు అక్కడ. ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి, లైట్స్ వల్ల మీకు ఎఫెక్ట్ కనిపించట్లేదా, లేదా అసలు ఆన్ అవ్వలేదు కదా అది. సార్ ఒకసారి బ్యాటరీస్ చేంజ్ చేసి చూడండి. లాంగ్ ప్రెస్ చేయండి, లాంగ్ ప్రెస్ చేయండి.
సరే గైస్ చూడండి ఒకసారి, మనకి 7th స్టెప్ చేస్తున్నప్పుడు 0 0 3 4 5 కనిపించింది. మనం నార్మల్గా సింగిల్ జీరో ఉంటే ఈజీగా దాన్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు, కరెక్టా? మరి 2 zeros ఉన్నాయి, ఇలాంటి టైంలో ఏం చేయాలి? మీరు ఏ రోజు చూసినా ఇలాగే ఉన్నాయి, ఏ కాలంలో చూసినా 2 2 zeros వస్తున్నాయి. సో ఏం చేయాలి ఇప్పుడు మనము? ఈ రెస్పెక్టివ్ జీరోస్లో కాస్ట్ వాల్యూస్ ఎంత ఉన్నాయో చూడాలి. లెట్స్ సే ఇది 25 ఉంది అనుకుందాం, మీరు 20 ఉంది అనుకుందాం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏ జీరో సెలెక్ట్ చేస్తారు? ఫస్ట్ జీరోనా సెకండ్ జీరోనా? సెకండ్ జీరో సెలెక్ట్ చేస్తాం, ఇది ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తాం. ఎందుకు? లీస్ట్ కాస్ట్ ఎక్కడ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఆల్టర్నేటివ్గా రిమైనింగ్ జీరో బ్లాక్ అయిపోతుంది. ఐడియా ఉంది కదా? ఇలాంటి సినారియోస్ కూడా చూసాం మనం ఎగ్జామ్లో, క్లాస్లో డిస్కస్ చేస్తున్నప్పుడు. సో 7th స్టెప్లో మీరు అల్టిమేట్గా లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడుందో ఆ రో సెలెక్ట్ చేసుకోవాలి. రెస్పెక్టివ్ కాలంలో ఉన్న జీరోస్ క్యాన్సిల్ చేయాలి. మీరు కాలం వైజ్ చూస్తూ ఉంటే రెస్పెక్టివ్ రోలో ఉన్న జీరోస్ క్యాన్సిల్ చేయాలి. ఇలా 2 zeros అట్ ఏ టైం వచ్చాయి అంటే రెండింటిని సెలెక్ట్ చేసుకోండి, లీస్ట్ కాస్ట్ ఎక్కడ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, రిమైనింగ్ వన్ బ్లాక్ చేయండి. ఒకవేళ ద క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు రెవెన్యూ అయితే ఏం చేయాలి? హైయెస్ట్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, లీస్ట్ ఉన్నదాన్ని క్యాన్సిల్ చేయాలి. క్లారిటీ ఉంది కదా? రెవెన్యూ అయితే హైయెస్ట్ సెలెక్ట్ చేసుకోండి, కాస్ట్ అయితే లీస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ రెవెన్యూ తీసుకున్నా సరే అల్టిమేట్గా దాన్ని మినిమైజ్ చేస్తుంటారు కదా, ఆ మినిమైజేషన్ వాల్యూస్ చూసినా సరే ఏది లీస్ట్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి, హైయెస్ట్ ఉన్నదాన్ని క్యాన్సిల్ చేయాలి. గుర్తున్నాయి కాన్సెప్ట్స్ అన్నీ? షూరా? సో ఒక్కసారి 7 స్టెప్స్ ఒక్క 1 minute రివైజ్ చేయండి, ఒకసారి డిస్కస్ చేసి దాని ప్రాబ్లం కూడా చూద్దాం. ఒకసారి రివైజ్ చేయండి గైస్. వాయిస్ వినిపించకపోతే ఫ్రెండ్కి వచ్చేసేయండి. సో ఒకసారి చూడండి, మెయిన్ అడ్జస్ట్మెంట్స్ అన్ని హైలైట్ చేద్దాం ఒకసారి. స్టెప్ 1 ఏంటి? మరిపోయిందా? ఆ సిగ్నల్ దేనికి ఇండికేట్ చేస్తాం చూడండి, కనిపిస్తుందా? పవర్దా? ఒకసారి ఆఫ్ చేసేయండి మరి. ఒక 2 minutes ఆఫ్ చేసేయండి. సరే మీరు చెప్పండి, స్టెప్ 1 ఏంటి? అందరూ చెప్పాలి. స్టెప్ 1 ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఇక్కడ ఏం చెక్ చేస్తాం? వెదర్ ద ప్రాబ్లమ్ ఈజ్ మ్యాక్సిమైజేషన్ ఆర్ మినిమైజేషన్ చెక్ చేస్తాం. మినిమైజేషన్ ఉంటే ఏం చేయాలి? డైరెక్ట్గా స్టెప్ 2కి వెళ్తాం. ఒకవేళ మ్యాక్సిమైజేషన్ అయితే ఏం చేస్తాం? కన్వర్ట్ చేస్తాం. ఎలా కన్వర్ట్ చేస్తాం? హైయెస్ట్ నెంబరా లీస్ట్ నెంబరా? హైయెస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుని పర్టికులర్ రోనా ఎంటైర్ మ్యాట్రిక్సా? ఎంటైర్ మ్యాట్రిక్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తూ వస్తాం. సో ఆటోమేటిక్గా వచ్చిన మ్యాట్రిక్స్ని ఏమంటాం? అంటే కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్. ఖచ్చితంగా వర్డ్ హైలైట్ చేయాలి. సో స్టెప్ 2 ఏంటి? స్టెప్ 2 ఏం బ్యాలెన్స్ చేయాలి?
నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్. ఇమేజ్ చెప్పు. నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్. ఒకవేళ బ్యాలెన్స్ అవ్వకపోతే ఏదైనా డమ్మీ రో కానీ డమ్మీ కాలమ్ కానీ యాడ్ చేయాలి విత్ జీరోస్. స్టెప్ 3 ఏంటి? రో మినిమైజేషన్. రో మినిమైజేషన్లో సెలెక్ట్ చేసుకోవాల్సింది లీస్ట్ నెంబరా హైయెస్ట్ నెంబరా? లీస్ట్ నెంబర్. ఓన్లీ ఆ పర్టికులర్ రోనా ఎంటైర్ మ్యాట్రిక్సా? పర్టికులర్ రోలో మాత్రమే రెడ్యూస్ చేయాలి. సో స్టెప్ 4 ఏంటి? కాలమ్ మ్యాట్రిక్స్, కాలమ్ మినిమైజేషన్. కాలమ్ మినిమైజేషన్లో కూడా సేమ్ ప్రాసెస్, కానీ కాలమ్ 4కి ఇన్పుట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? కాలమ్ 3 స్టెప్ 3 నుంచి తీసుకోవాలి. సో స్టెప్ 3 రో మినిమైజేషన్, స్టెప్ 4 కాలమ్ మినిమైజేషన్. స్టెప్ 5 ఆప్టిమాలిటీ టెస్ట్. ఆప్టిమాలిటీ టెస్ట్లో రూల్ ఏంటి? డ్రా మినిమం లైన్స్ టు కవర్ మ్యాక్సిమం జీరోస్. సో మ్యాక్సిమం జీరోస్ కవర్ అయ్యేలాగా మినిమం లైన్స్ డ్రా చేయాలి. ఒకవేళ 3 లైన్స్ రావాల్సిన దగ్గర 4 లైన్స్ డ్రా చేసి మ్యాట్రిక్స్ మ్యాచ్ అయింది అనుకుంటే ఆన్సర్ వస్తుందా మీకు? ఆన్సర్ రాదు. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని లైన్స్ మ్యాక్సిమం డ్రా చేయగలమో అన్ని మాత్రమే డ్రా చేయాలి. సో స్టెప్ 5 ఆప్టిమాలిటీ టెస్ట్. స్టెప్ 6 ఎప్పుడు వస్తుంది? ఆప్టిమాలిటీ టెస్ట్ ఫెయిల్ అయితే వస్తుంది. సో ఆప్టిమాలిటీ టెస్ట్ ఫెయిల్ అయితే స్టెప్ 6 ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ ఎన్నిసార్లు రావచ్చు? ఎన్నిసార్లు అయినా సరే మనం చేయాల్సిందే. ఎప్పటి వరకు? నంబర్ ఆఫ్ లైన్స్, ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ రెండు ఈక్వల్ అయ్యేంత వరకు ఎన్నిసార్లు అయినా సరే చేయాల్సిందే. లాస్ట్ స్టెప్ ఏంటి? ఆప్టిమల్ అసైన్మెంట్. ఆప్టిమల్ అసైన్మెంట్లో ఏ జీరోస్ సెలెక్ట్ చేయాలి? లీస్ట్ జీరోసా మ్యాక్సిమం జీరోసా? లీస్ట్ జీరోస్. 1 జీరోని సెలెక్ట్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ రెస్పెక్టివ్ రో కావచ్చు, ఆ రెస్పెక్టివ్ కాలంలో ఉన్న జీరో ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ 2 జీరోస్ ఈక్వల్గా ఉంటే లీస్ట్ కాస్ట్ ఏది ఉందో దానికి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ రెవెన్యూ అయితే హైయెస్ట్ రెవెన్యూ దేని ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ వన్ క్యాన్సిల్ చేయాలి. క్లియర్? గుర్తుంటుంది కదంతా? సో ఒకసారి మన కింద ఉన్న ఎగ్జాంపుల్ ఒకసారి చదవండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ రన్ మ్యాట్రిక్స్. ఆల్రెడీ క్లాస్ రూమ్లో కూడా చేసాం. రన్ మ్యాట్రిక్స్ కాబట్టి ఏం చేయాలి? మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్? మ్యాక్సిమైజేషన్. కాబట్టి ప్రాబ్లం మ్యాక్సిమైజేషన్ కాబట్టి మినిమైజేషన్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? హైయెస్ట్ నెంబర్. జస్ట్ ఒకసారి క్వశ్చన్ చదవండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చదవండి. ఆన్ చేయండి. ఆన్ చేయండి. గ్యాస్ క్లియర్గానే ఉంది కదా? సరే ఏమి ఇచ్చారు? ఏ కెప్టెన్ ఆఫ్ క్రికెట్ టీమ్ హ్యాస్ టు అలాట్ 5 మిడిల్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ పొజిషన్ టు 5 బ్యాట్స్మెన్. 5 బ్యాటింగ్ పొజిషన్స్ ఉన్నాయి. 5 బ్యాట్స్మెన్స్కి మనము అపాయింట్ చేయాలి. ఏ ప్లే పొజిషన్లో ఎవరెవరు బ్యాటింగ్ చేయాలన్నది. ది యావరేజ్ రన్ స్కోర్డ్ బై ఈచ్ బ్యాట్స్మెన్ అట్ దీస్ పొజిషన్స్ ఆర్ ఫాలోస్. నథింగ్ బట్ 5 పొజిషన్స్ ఉన్నాయి. 5 పొజిషన్స్కి సంబంధించి 5 ప్లేయర్స్ ఉన్నారు. ఈ 5 ప్లేయర్స్ని ఈ 5 పొజిషన్స్లో ఎవరిని ఏ పొజిషన్లో ఆడించాలని డిసైడ్ చేయాలి మనం. సో అల్టిమేట్గా రన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది ఏ ప్రాబ్లం అవుతుంది? మ్యాక్సిమైజేషన్. కాబట్టి దాన్ని ఏం చేయాలి? స్టెప్ 1లోనే మినిమైజేషన్గా కన్వర్ట్ చేయాలి. ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ రన్ మ్యాట్రిక్స్, సో ద ప్రాబ్లమ్ ఈజ్ ఫర్ మ్యాక్సిమైజేషన్. సో మరి మ్యాక్సిమైజేషన్కి ఈ 7 స్టెప్స్ అప్లికేబుల్ అవుతాయా? మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమ్కి 7 స్టెప్స్ అప్లికేబుల్ అవుతాయా? అవ్వవు అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము మినిమైజేషన్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? హైయెస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని ఈచ్ ఎలిమెంట్ నుంచి ఆ నెంబర్ని రెడ్యూస్ చేసుకుంటూ వస్తాం. సో హైయెస్ట్ ఎలిమెంట్ ఎంత ఇచ్చిన దాంట్లో 60. సో 60 నుంచి ప్రతి ఎలిమెంట్ని రెడ్యూస్ చేస్తూ వస్తాం. 60 - 40, 60 - 40, 60 - 35 వాల్యూస్ రాసేయండి. అన్నీ ఒకసారి సాల్వ్ చేసేద్దాం. అక్కడే చేసేయండి, సపరేట్ నోట్స్ అవసరం లేదు, అక్కడే చేసేయండి.
సో ఇచ్చిన మ్యాట్రిక్స్లో హైయెస్ట్ నెంబర్ 60, కాబట్టి ఆ హైయెస్ట్ మ్యాట్రిక్స్ నుంచి రిమైనింగ్ ఎలిమెంట్స్ని మొత్తాన్ని సబ్ట్రాక్ట్ చేస్తూ వస్తాం. గెట్స్ డన్. బ్యాలెన్సింగ్ అంటే ఏం చూస్తాం? నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయా? నంబర్ ఆఫ్ రోస్ ఏవి? రోస్ అంటే ఏవి? పీక్యూఆర్ఎస్టీనా పొజిషన్సా? పొజిషన్సా రో అంటే? ఇవి కదా రోస్ అంటే, పీక్యూఆర్ఎస్టీ. ఇవి కాలమ్స్, పొజిషన్ 1 పొజిషన్ 2 అన్నీ కూడా కాలమ్స్. సో అల్టిమేట్గా ఎందుకు ఇలా అవుతుంది? ఇది పవర్ ఫ్లక్చుయేషన్ ఏమైనా వస్తుందా? పవర్ స్పైక్స్ వస్తుంటాయి మేబీ. సరే మీరు చేయండి, మీకు ఐడియా ఉంది కదా, చేయండి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో. బ్యాలెన్స్ అవుతుందా? బ్యాలెన్స్ అవుతుంది కదా. సో డెఫినెట్లీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్. ద ప్రాబ్లమ్ ఈస్ బ్యాలెన్స్డ్. రో మినిమైజేషన్ ఏదైతే మీకు స్టెప్ 1లో వచ్చిందో ఆ వాల్యూస్ని తీసుకొని మినిమైజ్ చేయండి. ప్రతి ఒక్క ఎలిమెంట్ని, ప్రతి ఒక్క రోని మినిమైజ్ చేయండి. ఆకాంక్ష కాసేపు ఆఫ్ చేసేయండి. ప్లస్ నేను జస్ట్ చెక్ చేసి వస్తాను ఒకసారి, మీరు చూడండి. రో మినిమైజేషన్ చేసేయండి, కాలమ్ మినిమైజేషన్ చేసేయండి.
ఎస్ ఒకసారి ట్రై చేయండి. సో రో మినిమైజేషన్ చేశారా, కాలం మినిమైజేషన్. ఒకసారి ఆప్టిమాలిటీ టెస్ట్కి మీకు వచ్చిన ఇన్పుట్ వాల్యూస్ ఒకసారి చెప్పండి నాకు రో వైజ్. ఎస్ ఒకసారి పీది చెప్పండి. 10 10 14 20 3 or 5 25 ఓకే 0 నెక్స్ట్ 0 12 25 17 15 ఓకే నెక్స్ట్ 10 22 10 12 ఓకే సారీ 10 12 19 0 10 నెక్స్ట్ 5 6 4 7 0 ఓకే లాస్ట్ వన్ 2 0 0 5 7 6 7. సో ఆప్టిమాలిటీ టెస్ట్ మనం ఏం చేయాలి, మ్యాక్సిమం జీరోస్ కవర్ అయ్యేలా చూడాలి, బట్ మినిమం లైన్సే డ్రా చేయాలి. సో ఇదే రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ మ్యాక్సిమం జీరోస్ ఎక్కడున్నాయి ఒకసారి చెప్పండి. రో వైజ్ అయితే టీలో ఉన్నాయి, కాలం వైజ్ అయితే పొజిషన్ 5లో ఉన్నాయి సార్. కాలం వైజ్ పొజిషన్ 5 2 జీరోస్ ఉన్నాయి కదా, రో వైజ్ ఎక్కడున్నాయి, టీలో 2 జీరోస్ ఉన్నాయి. ఓకే ఇక్కడైతే కాలం వైజ్ 2 జీరోస్ ఉన్నాయి. మరి ఏది బ్లాక్ చేద్దాం, ఏది డ్రా చేద్దాం, ఏదైనా చేయొచ్చు కదా. సో ఫస్ట్ అల్టిమేట్గా చేసేద్దాం. సెకండ్ టీ, ఇంకా 2 జీరోస్ ఎక్కడున్నాయి మనకి, ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది. కాబట్టి కాలం వైజ్ చేద్దామా రో వైజ్ చేద్దామా, మీరు ఏది చేసినా సరే ఖచ్చితంగా 2 లైన్స్ డ్రా చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కాలం వైజా రో వైజా, కాలం వైజా ఓకే. సో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఏమంటాం ఇప్పుడు, అన్కవర్డ్ ఎలిమెంట్స్. ఈ అన్కవర్డ్ ఎలిమెంట్ నుంచి ఫస్ట్ మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ 5 కరెక్టా, బట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి. కాబట్టి ఆప్టిమాలిటీ సక్సెస్ అయిందా అవ్వలేదా, అవ్వలేదు. కాబట్టి అన్కవర్డ్ ఎలిమెంట్స్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒకదాన్ని మరి 0 చేయాలి. సో అన్కవర్డ్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకోండి, అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, లీస్ట్ నెంబర్ ఎంత 4. సో ఈ నెంబర్ని 0 చేస్తే ఆటోమేటిక్గా ఇంకొక ఎక్స్ట్రా 0 ఫామ్ అవుతుంది, మనకు ఇంకొక ఎక్స్ట్రా లైన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కరెక్టా. సో ఆ జీరోస్ని కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు 4ని ఏం చేయాలి, అన్కవర్డ్ ఎలిమెంట్ నుంచి రెడ్యూస్ చేయాలి, కవర్డ్ ఎలిమెంట్స్ని అలాగే ఉంచాలి, ఇంటర్సెక్షన్ పాయింట్ని యాడ్ చేయాలి. సో చేద్దాం ఒకసారి. ఫస్ట్ పొజిషన్ 1 చెప్పండి నాకు, పొజిషన్ 1 ఏం చేంజ్ అవుతాయి, 10 చేంజ్ అవుతుందా అలాగే ఉంటుందా, 10 0 10 5 2 ప్లస్ ఇంటర్సెక్షన్ పాయింట్ కదా ఏం చేయాలి, యాడ్ చేయాలి, 2 + 4 6. క్లారిటీ వస్తుందా. పొజిషన్ 2 అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో 10 - 4 6 12 - 4 8 8 2 లాస్ట్ వన్ 4. కవర్డ్ ఎలిమెంట్ ఆల్వేస్ 0 గైస్, ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అవ్వట్లేదు. పొజిషన్ 3 14 - 4 10 21 గైస్, 25 - 4 21 19 - 4 15 4 - 4 0 0ని 0 కవర్డ్ ఎలిమెంట్ కాబట్టి టచ్ చేయకూడదు. పొజిషన్ 5 కవర్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 25 17 0 7 ఇంటర్సెక్షన్ పాయింట్ 9. పొజిషన్ 5 0 15 10 0 ఇంటర్సెక్షన్ పాయింట్ 11. అంతే కదా. సరే నంబర్ ఆఫ్ లైన్స్ ట్రై చేయండి ఇప్పుడు చూద్దాం ఎక్కడున్నాయి మ్యాక్సిమం జీరోస్. పొజిషన్ 3
పొజిషన్ 3 ఓన్లీ 2 zeros రైట్. పొజిషన్ 5 లో కూడా 2 zeros ఉన్నాయి సార్. పొజిషన్ 5 2 zeros ఉన్నాయి. ఫిఫ్త్ రో వచ్చేసి 2 zeros ఉన్నాయి. సో అన్ని 2 zeros ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి డ్రా చేసేద్దాం. పొజిషన్ 4లో కూడా 2 zeros, ఐ మీన్ రో 4లో కూడా 2 zeros ఉన్నాయి. చూద్దాం. టీ క్యాన్సిల్ చేస్తున్నా. నెక్స్ట్ పొజిషన్ 5 క్యాన్సిల్ చేస్తున్నా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 3 డిఫరెంట్ రోస్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రో వైస్ క్యాన్సిల్ చేసేచ్చు కదా. ఇంకా మనము సారీ కాలం వైజ్ క్యాన్సిల్ చేయొచ్చు కదా. రో వైజ్ కూడా చేయొచ్చు, నో ఇష్యూ. అయిపోయింది, పోయిందా మరి? సరిగ్గా ఇది ఒక్క చాప్టర్ చేయండి, మనం నెక్స్ట్ క్లాస్ వేరే క్లాస్ షిఫ్ట్ అయిపోదాం. ఓకేనా? సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. స్టెప్ 6 నంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ టాలీ అయింది. ఖచ్చితంగా ఏం చేయాలి ఇప్పుడు? ఆప్టిమాలిటీ సక్సెస్ అయిందా అవ్వలేదా? సక్సెస్ అయింది. సేమ్ వాల్యూస్ స్టెప్ 7లో రాసుకోండి. సేమ్ వాల్యూస్ స్టెప్ 7లో రాసుకోండి మీరు. ఎందుకంటే సక్సెస్ అయిన మ్యాట్రిక్స్ స్టెప్ 7లో తీసుకోవాలి మనం. స్టెప్ 7లో రాసుకోండి ఒకసారి సేమ్ వాల్యూస్. స్టెప్ 6లో వచ్చిన వాల్యూస్ స్టెప్ 7లో తీసుకోండి. ఏమైనా డౌటా? క్లియర్? సో వన్స్ రాసుకున్న తర్వాత స్టెప్ 7 కాబట్టి మనం ఏం చేయాలి? లీస్ట్ జీరోసా మ్యాక్సిమం జీరోసా? లీస్ట్ జీరోస్ ఎక్కడున్నాయి చూడండి ఒకసారి. పొజిషన్ 1లో ఓన్లీ 1 0 ఉంది కాబట్టి బ్లాక్ సెలెక్ట్ చేసేయండి. పొజిషన్ 2లో కూడా 1 0 ఉంది. పొజిషన్ 4లో కూడా 1 0 ఉంది. పొజిషన్ 3లో పొజిషన్ 5లో 2 zeros ఉన్నాయి. ఇప్పుడు రో వైస్ చూడండి. రో 1లో ఓన్లీ సింగిల్ జీరో ఉంది కదా. రో 1లో సింగిల్ జీరో ఉంది కాబట్టి ఆ కాలంలో ఉన్న జీరో క్యాన్సిల్ అయిపోతుంది. రో వైస్ చూసినప్పుడు రో వైస్ పొజిషన్ 5 జీరో ఉంది కరెక్టా? రో 1 పొజిషన్ 5 అంటే పీకి పొజిషన్ 5కి సింగిల్ జీరో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పొజిషన్ 5లో ఎస్సికి కూడా జీరో ఉంది కదా, ఆ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. సరే, రో 2లో ఆల్రెడీ ఇచ్చేసాము, రో 3 ఇచ్చేసాము. రో 4లో ఇంకున్నది సింగిల్ జీరోనే కదా, పొజిషన్ 3. సో 5 పొజిషన్స్కి 5 players సెలెక్ట్ అయిపోయారు. 5 పొజిషన్స్కి 5 players. సో ఇంకా వాళ్ళని ఆ రెస్పెక్టివ్ పొజిషన్స్లో అపాయింట్ చేయాలి. ఆ పొజిషన్లో వాళ్ళు ఒకవేళ బ్యాటింగ్ వస్తే ఎంత రన్స్ చేస్తారన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్లియర్ కదా? ఏం డౌట్ లేదా ఇందులో? జస్ట్ 1 minute రివైజ్ చేయండి, మనం క్లాస్ చేంజ్ చేద్దాం. ఐ థింక్ ప్రొజెక్ట్ ఇష్యూ ఉన్నట్టుంది, క్లాస్ చేంజ్ చేద్దాం. Recording stopped.